Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. మేడిపల్లిలో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో ఎప్పుడైతే అశోక్ని భార్య పూర్ణిమనే ప్లాన్ ప్రకారం చంపేసింది అని తెలిసిన తర్వాత ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది యాక్చువల్లీ పక్కా ప్లాన్ ప్రకారమే ఈ మహేష్ అనే వ్యక్తితోని పూర్తి స్థాయిలో ఇంకా మిగతా జీవితం గడపడానికని పూర్ణిమ పూర్తి స్థాయిలో ప్లాన్ చేసి మరీ భర్తను చంపినట్టుగా చెప్తున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు భర్తనేమో పూర్తి స్థాయిలో చాలా డీసెంట్గా ఆయన ఒక లెక్చరర్ అండ్ తనకుంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. నా ఫ్యామిలీ ఎట్లుండాలి, ఎంత బాగుండాలి, తర్వాత ఆయనకున్నటువంటి ఒకే ఒక కుమారుడికి సంబంధించి నెక్స్ట్ ఆ కుమారుడు జనరేషన్ ఎక్కడ కూడా ఇబ్బంది పడద్దు, ఫైనాన్షియల్గా సెటిల్గా ఉండాలి అని చెప్పి ఆ కుమారుడు కోసం అనుకోండి, లేదంటే తన భార్య కోసం అనుకోండి, వీళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటిది ఆయనకు మొదటి నుంచి ఉండనట. అండ్ ఆయన డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో బోడుప్పల్లోని బృందావన్ కాలనీలో ఆయన డ్రీమ్ హౌస్ కట్టుకున్నాడు. అది ఏంటి అని అంటే దట్టు ఇప్పుడు ఎవరైతే ఈ పూర్ణిమ అంటే భార్య అత్యంత కిరాతకంగా భర్తని ఎవరు మర్డర్ చేసిందో, మర్డర్ అనే అనుకోవాలి, ఎందుకంటే పోలీసులు అదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. 11 రోజుల తర్వాత ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తోంది. మర్డర్ డైరెక్ట్గా పూర్ణిమనే మర్డర్ చేసింది వాళ్ళ భర్తని అనేటువంటిది. అశోక్ ఏమో ఇక్కడ సొంతిల్లు ఉండాలి, హైదరాబాద్లో నా డ్రీమ్ హౌస్ ఉండాలి, ఇక్కడే సెటిల్ అయిపోవాలి, ఇప్పుడు ఏదైతే కష్టపడుతున్నామో ఆ తర్వాత పూర్తిగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి అనేటువంటిది ఆయన ప్లాన్ ఉంది. అందులో భాగంగా పూర్ణిమ ఒకవేళ ప్లే స్కూల్ నడుపుతానంటే కూడా ఆమెకు తగ్గట్టుగానే ప్లే స్కూల్ని డిజైన్ చేసి అదే ఇంట్లో ప్లే స్కూల్ నడుపుతోంది పూర్ణిమ. తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోనేమో ఇల్లు ఉంది. ఇట్లా ఆయన 2 ఫ్లోర్డ్ బిల్డింగ్ని ప్లాన్ చేసి కట్టుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఇంత ప్లాన్డ్గా వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నటువంటి అశోక్ని అత్యంత కిరాతకంగా జస్ట్ 6-7 నెలల నుంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఆర్ ఆమె ఇంకా మిగతా జీవితాన్ని గడపాలనుకుంటున్నటువంటి వ్యక్తి సహకారం తీసుకొని ప్లాన్ ప్రకారం ఇంకా ఈయన ఆస్తులు కూడా లాక్కొని దగ్గర కర్ణాటకలో ఈయనకి వ్యవసాయ భూమి ఉంది. అంటే కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడే ఉండిపోవాలి అనుకున్నాడు అశోక్. అందులో భాగంగానే సొంత ఇంటిని కూడా కట్టుకున్నాడు. అండ్ ఆ కాలనీలో కూడా చాలా మంచి పేరుంది. అందులో భాగంగానే ఇప్పుడు భర్తని పూర్తి స్థాయిలో చంపేసి ఎవరికి ఎలాంటి డౌట్ లేకుండా క్రియేట్ చేసి ఆస్తుని పూర్తి స్థాయిలో ఆమె పేరు మీద మార్చేసుకొని ఈ మహేష్ అనే వ్యక్తితోని ఎప్పుడైతే పరిచయం ఏర్పడిందో అతనితోని పూర్తిగా హాయిగా గడపచ్చు అనుకున్నాడు. మహేష్ ఒక కూలీ కాబట్టి ఆయనకు కూడా దీనికంటే పెద్దగా ఏం ఆశించుండడు. ఏజ్ గ్యాప్ చాలా ఉంది. ఈమెకేమో 30+, ఆయనకేమో ఇప్పుడు ఈ మహేష్ అనే వ్యక్తికేమో కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. ఈ 6 నెలల పరిచయమే ఈ చావుకి అశోక్ని చంపడానికి కారణం అనేటువంటిది పోలీసులు కూడా చెప్తూ ఉన్నారు. ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది కాబట్టే వాళ్ళు హ్యాపీగా ఉండడానికని చెప్పి భర్త అడ్డుని తొలగించడానికే ఈ ప్లాన్ అంతా చేసింది పూర్ణిమ. ఆమెకు సహకరించిన వాళ్ళు మహేష్, అట్లాగే ఇంకో వ్యక్తి కూడా సహకరించిండు. అందులో భాగంగానే ఇప్పుడు A1 పూర్ణిమ, A2 మహేష్, A3 ఇంకొకైనా సహకరించినటువంటి వ్యక్తి. ఎంత పక్కాగా ప్లాన్ చేసిండ్రు అని అంటే అక్కడికి పూర్ణిమ ఇప్పుడు ఈ మహేష్ అనే వ్యక్తిని పిలిపించిన తర్వాత పూర్తిగా పిల్లోతోని ఆయన మొహం పైన నొక్కి పెట్టే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి చున్నీలతోని పూర్తి స్థాయిలో ఆయన గొంతు నులిమేసి వీళ్ళు ముగ్గురు కూడా చంపేసినటువంటి పరిస్థితి. అది కింద ఆమె ప్లే స్కూల్ ఏదైతే నడుపుతుందో అక్కడే, అంటే ఆయన సొంత ఇంట్లోనే చంపినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత ఏం చేసింది, ప్లాన్ ప్రకారంగా వాష్రూమ్లో పడిపోయిండు, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది అని లబోదిబ్బం అంటూ బయటకు వచ్చి బిగ్గరగా ఏడవడం, ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు రావడం, వెంటనే అంబులెన్స్లు పిలిపించి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే చనిపోయిండని చెప్పడం. కానీ ఆ ఒంటి మీద ఉన్న గాయాలతోని వీళ్ళందరికీ కూడా డౌట్ వచ్చింది. తర్వాత ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళను కూడా నమ్మించే ప్రయత్నం చేసింది. ఏమని, హార్ట్ అటాకే వచ్చింది అని. మరి ఒంటి మీద గాయాలు ఏంటి అని అన్నప్పుడు బాత్రూంలో పడ్డప్పుడు ఇవన్నీ గాయాలైనాయని చెప్పే ప్రయత్నం చేసింది. అట్లాగే పోస్ట్ మార్టం వద్దు అని వారించే ప్రయత్నం కూడా చేసింది. కానీ పోలీసులు రావడం,
పోలీసులు వచ్చి ఒంటి మీద గాయాలు ఉండడం, ఆ తర్వాత పోస్ట్ మార్టం కంపల్సరీ అమ్మ చేయాల్సిందే, మా రూల్స్ ప్రకారం చేయాల్సిందే, బికాస్ ఇది అనుమానాస్పద మృతి, మీరు హార్ట్ అటాక్ అని చెప్తున్నారు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అన్ని విషయాలు తెలుస్తాయి, ఖచ్చితంగా పోస్ట్ మార్టం జరగాల్సిందే అని చెప్పడం, పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఇవన్నీ విషయాలు బయటకు రావడం. సో తమదైన స్టైల్లో పోలీసులు అయితే విచారణ చేసినప్పుడు ఆమె ఒక్కొక్క విషయాన్ని బయట పెట్టడం, 11 రోజుల తర్వాత ఈ ఇన్సిడెంట్ బయటకు రావడం. ఇప్పుడు బృందావన్ కాలనీ వాసులే కాదు, మిగతా అంటే పూర్తిగా ఈ వార్త వైరల్ అయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఇంకో నిజం ఏంటంటే, భర్త పేరు మీద ఉన్నటువంటి ఆస్తులకి పూర్తిగా వాళ్ళ కొడుకు అట్లాగే భార్యనే హక్కురాలు అవుతుంది. కాబట్టి భర్తనే లేకుండా చేసేస్తే ఇప్పటికే 5 కోట్ల ఆస్తి ఉంది, సో కంప్లీట్లీ హ్యాపీగా బతకొచ్చు, ప్రియుడితోని బతకొచ్చు అన్న దాంట్లోనే ఈ హత్యకు ప్లాన్ చేసినట్టుగా ఇప్పుడు పోలీసుల విచారణలో ఈ పూర్ణిమ బయటపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అనాథ అయిపోయిండు కొడుకు. తర్వాత కొడుకును కూడా మెల్లిమెల్లిగా ఈ మహేష్ అనే వ్యక్తితోని కనెక్ట్ చేయడం, తర్వాత భర్త ఇవన్నీ గుర్తించి అడగడం స్టార్ట్ చేయడం, దాని తర్వాత గొడవలు కొట్లాటలు ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా లాభం లేదనుకుంది, నేను ఇంకా భర్తను ఎదిరించలేను ఆర్ నేను ఇంకా బదులు ఇవ్వలేను కాబట్టి ఆయనకు తెలిసిపోయింది కాబట్టి ఇంకా ఆయనను అడ్డు తొలగించుకోవడం ఒకటే మార్గం అనుకుంది కాబట్టి ఇదంతా చేసినట్టుగా ప్రాథమికంగా అయితే పోలీసులు భావిస్తున్నారు. అట్లాగే వీళ్ళని రిమాండ్కి తీసుకున్నారు కాబట్టి అసలు ప్లాన్ ఏంటి, అసలు స్కెచ్ ఏంటి అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టే ప్రయత్నం అయితే ఇంకోవైపు మేడిపల్లి పోలీస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ అత్యంత దారుణం, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా చాలా జరుగుతున్నాయి. ఇది సమాజానికి కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు ఇవన్నీ వెలుగు చూసిన కొద్దిగా నిజంగా అందరూ కూడా మాట్లాడుతున్నారు, భయపడిపోతున్నటువంటి సిచ్యువేషన్. ఎటు పోతున్నాం, ఈ సమాజం ఏమైపోతుంది అనేటువంటిది కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఆమె ఏదో నేను బయటపడచ్చు, నేనేదో చెప్తే అందరు నమ్మేస్తారు అనుకుంది కాబట్టి చట్టంలో ఎవరైనా సరే తప్పించుకోలేరు అనేటువంటిది రుజువు చేసే ఇన్సిడెంట్ ఇది అనుకోవచ్చు.